బెంగళూరులో లీడ్ గ్రూప్ నిర్వహిస్తున్న ఈ కాంపిటీషన్స్‌కి అమలాపురం నుంచి లక్ష్మీ తనూజ ఇక్కడికి రావడం జరిగింది. తను కూడా ఓ ప్రాజెక్ట్‌ని అయితే రూపొందించడం జరిగింది. ఆ ప్రాజెక్ట్‌ని ముందుగా ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు ఈ లీడ్ గ్రూప్ అనేది ఎలా తనకి యూజ్ అవుతుంది, ఆ యాప్ ద్వారా ఏం నేర్చుకుందని తెలుసుకుందాం. నీకు ఈ లీడ్ గ్రూప్ ఎక్కడి నుంచి ఎవరు ప్రొవైడ్ చేశారు? సో, ఈ యాప్ ద్వారా నువ్వు ఎలాంటివి నేర్చుకుంటావు? మా స్కూల్ నెక్స్ట్ జెన్ స్కూల్. మా స్కూల్ మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు లీడ్ గ్రూప్లో చదువుకోవడం అనేది. సో అంతా కూడా మాకు స్టూడెంట్ యాప్ అని ఉంటుంది, లీడ్ స్టూడెంట్ యాప్. మేము డిజిటల్గా ఇంట్లో ఉండి లెర్నింగ్ రిసోర్సెస్ చూడడం, ప్రాక్టీస్ టెస్ట్ చేయడం, అలా మేము ఇంట్లోనే మాకు ప్రాక్టీస్ అంతా అయిపోతుంది. సో మాకు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉంటాయి, అందులో మేము అన్నీ కూడా ఆడియో విజువల్స్ రూపంలో, స్లైడ్స్ రూపంలో అన్నీ నేర్చుకోవచ్చు. రియాలిటీగా ఏం జరుగుతుందో అంతా కూడా తెలుసుకోవచ్చు. సో ఈ లీడ్ గ్రూప్ ప్రెసిడెంట్ ఇక్కడికి తీసుకొచ్చింది కదా, ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు, ఎక్కడెక్కడి నుంచి, ఎన్ని స్కూల్స్ వాళ్ళు వచ్చారు? టోటల్ 2,40,000 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు ఇయర్ లీడ్ ఛాంపియన్షిప్లో. సో మనకి 2,600+ స్కూల్స్ మొత్తం నేషనల్ వైడ్గా జరిగింది. సో 3 రౌండ్స్ అనేది కండక్ట్ చేశారు. ఫస్ట్ రౌండ్ స్కూల్ ఇన్ రౌండ్, మన స్కూల్లో ఉన్న వాళ్ళతో మనం కాంపీట్ అవ్వడం. సెకండ్ రౌండ్ రీజనల్ రౌండ్, నేనైతే విజయవాడ రీజనల్ రౌండ్లో పార్టిసిపేట్ చేశాను. అలానే మనకి అదర్ 6 సిటీస్లో అనేది ఇది కండక్ట్ చేశారు, కోయంబత్తూర్, ఢిల్లీ, ముంబై ఇలా. సో నేనైతే విజయవాడలో పార్టిసిపేట్ చేశాను. సో ఇప్పుడు టాప్ 15 ఎవరైతే ఉన్నారో అన్ని కేటగిరీస్ నుంచి టోటల్ 155 మెంబర్స్ని ఇక్కడ సెలెక్ట్ చేశారు. ప్రజెంట్ బెంగళూరులో జరుగుతున్న ఈ కాంపిటీషన్లో నీ ప్రాజెక్ట్ ఏంటి, నీ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయవా? సో మనకి టాక్సిక్ గ్యాసెస్ అనేవి అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతాయి. సో అవే మనం బ్రీత్ చేయడం వల్ల మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఎలర్జీస్ ఇలాంటి డిసీజెస్ అన్నీ వస్తాయి. ఎస్పెషలీ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళకి డిసీజెస్ అనేవి త్వరగా వస్తాయి. సో అలా కాకుండా మనం ఎయిర్ ప్యూరిఫైయర్స్ని కొంటూ ఉంటాం, బట్ అవి ఏంటంటే ఎలక్ట్రిక్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్, కాస్ట్లీ, అందరూ కొనుక్కోలేరు. అలా కాకుండా అందులో ప్లాస్టిక్ ఫిల్టర్స్, కెమికల్ సెన్సార్స్ అన్నీ యూజ్ చేస్తారు. అలా కాకుండా నేను ఒక సింపుల్ ఎకో ఫ్రెండ్లీ న్యాచురల్ ప్రొడక్ట్స్ అన్నీ యూజ్ చేసి ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది డిజైన్ చేశాను. ఎయిర్ పొల్యూషన్ అనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఇది నేను డిజైన్ చేసిన ప్రాజెక్ట్. మనకి ఎయిర్ అనేది కిందున్న బాటమ్ పార్ట్ నుంచి ఎంటర్ అవుతుంది మన ప్యూరిఫైయర్లోకి. ఫస్ట్ కోకోనట్ కాయిర్ లేయర్ దాటుకుంటుంది. కోకోనట్ కాయిర్ అంటే కొబ్బరి పీచు ఏంటంటే మొత్తం ఉన్న డస్ట్, మనకి కనిపించే సాలిడ్ పార్టికల్స్ అన్నిటిని రిమూవ్ చేసేస్తుంది. తర్వాత మనకి ఫిల్టర్ అయిన ఎయిర్ చార్కోల్ లేయర్కి వెళ్తుంది. చార్కోల్ ఏంటంటే హార్మ్ఫుల్ గ్యాసెస్, టాక్సిక్ గ్యాసెస్ ఏవైతే మనకి మంచిది కాదో అంతటిని కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. తర్వాత ప్లాంట్ లేయర్లోకి ఎంటర్ అవుతారు. ఇది ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. సో ఇవి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసుకుని ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. ఇది ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. సో మొత్తం ఈ 3 స్టెప్స్లో ఫిల్టర్ అయిన ఎయిర్ అంతా కూడా మనకి వెనకాల పెట్టిన ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ నుంచి వచ్చేస్తుంది. సో మనకి ప్యూర్, క్లీన్, స్వచ్ఛమైన, నీట్గా ఉన్న ఎయిర్ అనేది వస్తుంది. దీన్ని మనం స్కూల్స్లో, ఆఫీసెస్లో, హోమ్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా లో కాస్ట్, అందరూ కొనుక్కోగలరు, కెమికల్ ఫ్రీ, ఎకో ఫ్రెండ్లీ. ఇదేంటంటే మనకి ఆర్టిఫిషియల్ సిస్టమ్స్, కెమికల్ సెన్సార్స్ ఇవి యూజ్ చేయకుండా, ప్లాస్టిక్ ఫిల్టర్స్ ఇవేం యూజ్ చేయకుండా న్యాచురల్ ప్రాసెస్లో ఎలా చేయాలి అని చూపిస్తుంది. నీకు ఇది ఇన్స్పిరేషన్ ఏంటి ఇది తయారు చేయడానికి? ఎయిర్ పొల్యూషన్ ఏంటంటే హెల్త్, పీపుల్ యొక్క హెల్త్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది. అది చాలా కామన్ లోకల్ ప్రాబ్లం కాబట్టి ఈ ఎయిర్ పొల్యూషన్ ప్రాబ్లంగా తీసుకుని ఎయిర్ ప్యూరిఫైయర్ అని డిజైన్ చేశాను. చాలా వరకు సిటీస్లో చూస్తే, ఇప్పుడు ఢిల్లీలో కానీ మనకు మెట్రో సిటీస్లో చూస్తే చాలా పొల్యూషన్ అనేది, ఎయిర్ పొల్యూషన్ అనేది ఇటీవల కాలంలో ఎక్కువగా కూడా వింటున్నాం. ఈ ఎయిర్ పొల్యూషన్ లేకుండా ఉండేందుకు, ఎయిర్ పొల్యూషన్ మనకు ఎక్కువగా కూడా ఎలక్ట్రిక్ పరికరాలని యూజ్ చేస్తుంటాం, ఎయిర్ ప్యూరిఫైయర్ని. అయితే న్యాచురల్ పద్ధతిలో కూడా మనకు అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించుకొని ఎలాంటి కెమికల్ లేకుండా కూడా చాలా న్యాచురల్గా కూడా ఎయిర్ ప్యూరిఫైయర్ని తయారు చేయడం జరిగింది.
లక్ష్మీ తనుజ. ఈమె అమలాపురంకి చెందిన స్కూల్కి చెందిన అమ్మాయి. ఈమె మనకు దేశవ్యాప్తంగా లీడ్ గ్రూప్ కండక్ట్ చేసిన వాటిలో ఫైనల్స్లో కూడా సెలెక్ట్ అయ్యి ఈ ప్రాజెక్ట్ని బెంగళూరులో డిస్ప్లే ఉంచడం జరిగింది. ఇది మొత్తం కూడా సాధారణంగా టెంకాయ పిచ్చు, బొగ్గు, చెట్లను ఉపయోగించి మాత్రమే ఈ ఎయిర్ ప్యూరిఫైర్ని తయారు చేసింది. దీన్ని ప్రస్తుతం అయితే ఇక్కడ ప్రదర్శనకు ఉంచడంతో ఇది ప్రత్యేక ఆకర్షణగా కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా కూడా ఈ ప్రాజెక్ట్ ఉంది. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రుత్విక్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.